దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం గెలుచుకున్న తెలుగు క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశంతో పాటు రాష్ట్రం గర్వపడేలా చేసిందన్న సీఎం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, క్రీడా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నారా లోకేష్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తమ రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపెట్టని టీడీపీ నేతలు అన్నారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన మహానాడు విజయవంతం కావడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, నేతలు కాల్వ శ్రీనివాసరెడ్డిలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కడప మహానాడు టీడీపీ కార్యకర్తలు నూతన ఉత్తేజాన్ని నింపిందన్నారు. ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు నేతలు ధన్యవాదాలు తెలియజేశారు. దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తమ రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపెట్టని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మహానాడు వేదికగా ఆమోదించిన తీర్మానాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. జిల్లాలో ఒక సోలార్ రూఫ్ టాప్ నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. జూన్ నాటికి డిస్కంలు, నెట్ క్యాప్ కలిపి 3 లక్షల సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. డిస్కంల సీఎండీ అధికారులతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ విజయానంద్ సమీక్షించారు. విజయానంద్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఒక సోలార్ రూఫ్ టాప్ నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. జూన్ నాటికి డిస్కంలు, నెట్ క్యాప్ కలిపి 3 లక్షల సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఏడాది 20 లక్షల రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా, బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 మొత్తం 80,000 అందిస్తోందన్నారు. దీనిపై వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 3 డిస్కంలకు కలిపి పోర్టల్ ద్వారా 12.12 లక్షల దరఖాస్తులు అందాయని తెలియజేశారు. వాటితో పాటు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 5.87 లక్షల దరఖాస్తులు ఉన్నాయి అన్నారు. అవి పూర్తి చేస్తే 1.172 మెగావాట్ల విద్యుత్ వస్తోందన్నారు. లబ్ధిదారునికి సోలార్ యూనిట్ను 6 నెలల్లో ఏర్పాటు చేసి 5 ఏళ్ల పాటు నిర్వహణ చూస్తామని తెలియజేశారు. కళా ప్రదర్శనలు సమాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కళాకారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వరోగ నివారణి అయిన యోగాను రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి, జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువ చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో నిర్వహించిన ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష పాల్గొన్నారు. నాట్యచారులు, కళాకారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈరోజు కళాకారులతో నిర్వహించిన యోగా అభ్యసన కార్యక్రమం విజయవంతమైందని తెలియజేశారు. కళా ప్రదర్శనలు సమాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేయిస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వరోగ నివారణి అయిన యోగాను రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి, జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువ చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 45 నిమిషాల సరళ యోగా సర్వరోగ నివారణి కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల సరళ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేసేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీష తెలియజేశారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుకు యోగా స్ట్రీట్గా నామకరణం చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. థీమ్ యోగాలో భాగంగా ఈ నెల 31వ తేదీన అన్నదాతలతో యోగాసనాల అభ్యసన కార్యక్రమం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగాంధ్రలో భాగంగా ఈరోజు 10వ రోజు కళాకారులను పిలిపించి బీఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో యోగా శిబిరం ఏర్పడడం జరిగింది. కళాకారులు అందరూ ఉత్సాహంగా వచ్చి అందరూ చాలా ఆసక్తికరంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే
కోసం ఇచ్చిన ప్రోటోకాల్ అయితే ఉందో యోగా ప్రోటోకాల్ 45 మినిట్స్, ఆ ప్రోటోకాల్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసి అందరూ ఆనందంగా యోగాలో పాల్గొన్నారు. సో ఇదే స్ఫూర్తితో సో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించేది జరుగుతూ ఉంది. రేపు ఫార్మర్స్ని, రైతులను తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించడం జరుగుతుంది. సో ఇట్లాగే జూన్ 21 నాటికి మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించడంతో పాటు యోగాంధ్రాన్ని సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉండాలి, అలాగే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలనేది యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. దీనికోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రభుత్వం ముందుకు సాగాలని కలియుగ దైవం తిరుమల శ్రీవారిని కోరినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహానాడు ముగిసిన అనంతరం కడప నుంచి తిరుమలకి చేరుకున్న మంత్రి అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మహామండపం వద్ద మంత్రి ఆనం వేదాశీర్వచనం చేసి శేషవస్త్రం, లడ్డు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుండి ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని సాంకేతికతలను మన రాష్ట్రానికి తీసుకురావడం కోసం అనునిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి స్వామివారి పూర్తి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నారు. గత నెల 24 నుంచి 28 వరకు భోపాల్ లోయర్ లేక్ వేదికగా జరిగిన 35వ జాతీయ కెనోయ్ స్ప్రింట్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించిన అథ్లెటిక్ గొలుగూరి వర్షితను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అభినందించారు. పడమట ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నట్లు కెనోయ్ ఈవెంట్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వర్షిత ఒక్కరితే ఎంపికైనట్లు భోపాల్ నందు జరిగిన 35వ జాతీయ కెనోయ్ స్ప్రింట్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ కేటగిరీ 500 మీటర్ల విభాగంలో ఒడిశా జట్టుకు ప్రాతినిధ్యం వహించి తృతీయ స్థానం సాధించింది. వర్షిత చదువుల్లో అథ్లెటిక్గా రాణించి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం మధ్యాహ్నం నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలపడింది. సాయంత్రానికల్లా బలహీనపడి సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్ మధ్యలో తీరం దాటింది. దీంతో వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పడలేదు. నైరుతి రుతుపవనాలు గురువారం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపిణీ చేయనుంది. సామాజిక భద్రత పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా స్పౌస్ పింఛన్ కేటగిరీని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లను పంపిణీ చేయనుంది. గతేడాది నవంబర్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించి స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో 71,380 మందిని అర్హులుగా తేల్చింది. వారందరికీ మే నెలకు సంబంధించిన పింఛన్ 4,000 రూపాయలు జూన్ 12న పంపిణీ చేయనుంది. జూన్ 11 నాటికల్లా ఈ పింఛన్ల మొత్తాలు గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ నుంచి కర్నూలుకు జూలై 2 నుంచి విమాన సర్వీసు ప్రారంభించనున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ దక్షిణ భారత సేల్స్ డైరెక్టర్ సౌరభ్ సచ్దేవా ప్రకటించారు. సచ్దేవా ఆధ్వర్యంలోని బృందం గురువారం ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు సభ్యులతో విజయవాడలో భేటీ అయింది.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్లకు విమాన సర్వీసులను వెంటనే నడపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు భాస్కర్ రావు మాట్లాడుతూ ఇండిగో ఆధ్వర్యంలోనే గతంలో సింగపూర్కు సర్వీసులు నడిపినప్పుడు 80% ఆక్యుపెన్సీ వచ్చిందని గుర్తు చేశారు. దుబాయ్, సింగపూర్లకైనా సర్వీసులు అత్యవసరంగా ప్రారంభించాలని కోరారు. విద్యార్థి దశ నుంచి మెట్టుమెట్టుగా ఎదిగి కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతూ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆటో కార్మికులకు వెన్నంటే తోడుగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేశారని, ఆయన మరణం తీరని లోటని చెప్పారు. ఇఫ్టు రాష్ట్ర నాయకులు ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నేత కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు 3వ వర్ధంతి సభ సికామణి సెంటర్లోని చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో జరిగింది. ఇఫ్టు నాయకులు కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కామ్రేడ్ కుటుంబరావు ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం, దానికంటే ఉన్నతమైన సమాజ లక్ష్యం కోసం పనిచేయడం అన్నిటికంటే ఉన్నతమైనదని తెలియజేశారు. తమ కోసం, తమ కుటుంబం కోసం మరణించడం కాకుండా ఉన్నతమైన ఆశయాల కోసమే మరణించారని అన్నారు. కరోనా కాలంలో కూడా రాష్ట్ర నాయకులు, పార్టీ నాయకులు ఒకరు ఇంటికి ఒకరిని ఆహ్వానించుకోవడానికి భయపడుతున్న రోజుల్లో తన ఇంటిని కేంద్రంగా చేసుకుని కరోనాకు గురైన రాష్ట్ర నాయకులు అందరినీ తన ఇంట్లో ఉంచుకుని భార్య పిల్లలను అత్తగారింటికి పంపించారని తెలియజేశారు. రాష్ట్ర నాయకత్వాన్ని బతికించుకోవాలనే లక్ష్యంతో త్యాగం చేశారని, ఆ త్యాగం ఫలితంగా కొంతమంది నాయకులు బతికారన్నారు. అటువంటి సాహసం ఎవరూ చేయరని, కానీ కుటుంబరావు ఆ సాహసం చేశాడన్నారు. కుటుంబరావు సతీమణి పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ ఆటో డ్రైవర్గా కుటుంబ జీవనం సాగిస్తూనే ఆటో కార్మికుల సమస్యలపై చాలా పోరాటం చేశారన్నారు. ఆటో కార్మికుల సమస్యలే తమ సమస్యలుగా భావించి నిరంతరం పోరాడారని తెలియజేశారు. తమ పిల్లలు కూడా పీడీఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారని అన్నారు. కుటుంబరావు ఆశయాలకు అనుగుణంగా తాను, తన పిల్లలు ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మిక వర్గ నేత కామ్రేడ్ ఎల్వి కుటుంబరావు మరణించి 3 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా తృతీయ వర్ధంతి సభని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. తన కోసం, తన కుటుంబం కోసం మరణించడం కాకుండా ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, దానికంటే ఉన్నతమైన సమసమాజ లక్ష్యం కోసం పనిచేయడం, ముఖ్యంగా కరోనా కాలంలో కూడా రాష్ట్ర నాయకులు అలాగే పార్టీ నాయకులు ఒకరిని చూసి ఒకరు భయపడుతున్న రోజుల్లో, ఒకరింటికి ఒకరిని ఆహ్వానించిన రోజుల్లో తన ఇల్లునే కేంద్రంగా చేసుకొని మొత్తం కరోనాకి గురైనటువంటి రాష్ట్ర నాయకులందరినీ తన ఇంట్లో ఉంచుకొని తన పిల్లల్ని, తన భార్యని అందరినీ వాళ్ళ అత్తగారింటికి పంపించి మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని బతికించుకోవాలనే ఒక లక్ష్యంతో చాలా తీవ్రమైన త్యాగం చేశాడు. చదువుకున్న విద్యార్థి దశ నుంచి ఆయన నా భర్త కుటుంబరావు. కాకపోతే ఏంటంటే ఆటో డ్రైవర్గా కుటుంబ జీవనం సాగిస్తూనే ఆయన చదువుకున్న ఆటో కార్మికుల సమస్యల పట్ల, వాళ్ళు ఫైనాన్సర్ వేధింపులు కానీ, లేదంటే అద్దె బండ్లు వేసే వాళ్ళ ఇబ్బందులు కానీ, ఆర్టీఓ ఆఫీసులో సమస్యల మీద ఆయన చాలా పోరాటం చేశాడు. ఆటో కార్మికుల సమస్యలే తన సమస్యలుగా భావించి ఆటో సమస్యల మీద నిరంతరం ఆయన కుటుంబాన్ని కూడా కాదనుకొని ఎక్కువ వాళ్ళ కోసం పనిచేసిన వ్యక్తి కుటుంబరావు. అలానే కానీ కుటుంబంలో స్త్రీలు కూడా ఇంటికే పరిమితం కాకూడదు, మీరు బయటకు వచ్చి మహిళల సమస్యల మీద పనిచేయాలని చెప్పి ఆదర్శంగా ఉండాలి మనం అని చెప్పి మాకు కూడా, మా కుటుంబానికి కూడా చాలా సలహాలు ఇచ్చిన వ్యక్తి నా భర్త కుటుంబరావు. రాయలసీమ నడిపొడ్డైన కడప గడపలో తెలుగుదేశం జెండా సగర్వంగా రెపరెపలాడింది. పసుపు సైన్యం పోటెత్తింది. ప్రధాన కూడళ్లు, రహదారులన్నీ పసుపుమయంగా మారిపోయాయి. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనమే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో గుండెల నిండా కొండంత అభిమానం నింపుకొని వెల్లువల మహానాడు ముగింపు సభకు లక్షల్లో తరలివచ్చారు. ఒకప్పటి తన కంచుకోటలో తెలుగుదేశం మళ్లీ విజయ నినాదం చేసింది. మొత్తంగా 3 రోజులు మహానాడు చంద్రబాబు చెప్పినట్లుగా సూపర్ హిట్గా నిలిచింది. కడప గడ్డపై సగర్వంగా సమోన్నతంగా పసుపు జెండా ఎగిరింది. మహానాడు తొలి 2 రోజులు ప్రతినిధులు సభలు ఒక ఎత్తు అయితే, గురువారం జరిగిన భారీ బహిరంగ సభ మరో ఎత్తు. లక్షలాదిగా జనం పోటెత్తారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో తొలిసారి కడపలో నిర్వహించిన సభ అత్యంత ఘనంగా జరిగింది. సీమలో మరి ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ప్రజల్లో
ఎన్నికలు అయి ఏడాది అయినా టీడీపీపై అభిమానం ఆదరణ చెక్కు చెదరలేదని, కార్యకర్తల ఉత్సాహం ఉరకలేస్తోందని మహానాడు చాటి చెప్పింది. కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమ తమకు ఎంతో ముఖ్యమని, ఇక్కడ ప్రజలు ఆశలు ఆకాంక్షలకు పెద్దపీట వేస్తామని సందేశాన్ని తెలుగుదేశం బలంగా వినిపించింది. మహానాడు బహిరంగ సభకు గురువారం ఉదయం నుంచే జనం పోటెత్తారు. ఆపై గ్యాలరీలోకి చేరుకున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించడంతో పోలీసులు క్లియర్ చేశారు. సభ ముగిసే వరకు జనం ప్రవాహంలో వస్తూనే ఉన్నారు. మాది కుప్పం మాట తప్పం అనే నినాదాలు ఉన్న ప్లకార్డులు పట్టుకొని కొందరు ప్రాంగణాన్ని సాయంత్రం వేళ వస్తూ కనిపించారు. గ్యాలరీలు అన్ని సభ ముగిసే వరకు నిండుగా దర్శనమిచ్చాయి. ప్రాంగణంతో పాటు ఎదురుగా ఉన్న రోడ్డుపై చుట్టుపక్కల వేలాది మంది నిలబడి ప్రసంగాలు విన్నారు. ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు రెపరెపలాడాయి. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహానాడును అత్యంత సమయం పాలనతో క్రమశిక్షణతో నిర్వహించారు. సాధారణంగా చంద్రబాబు ఆలస్యంగా ప్రారంభించి ఆలస్యంగా ముగిస్తారన్న అభిప్రాయం ఉంది. గతంలో ప్రతినిధులు సభలు ప్రసంగాలు సుదీర్ఘంగా సాగి రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కొనసాగవి. చంద్రబాబు దాదాపు ప్రతి తీర్మానం మాట్లాడేవారు. ఈసారి దానికి భిన్నంగా ఉదయం 10 గంటలకే టచ్నుగా సమావేశాలు మొదలై సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ముగిశాయి. తొలి రోజు ప్రారంభోన్యాసం తప్ప తీర్మానాల గురించి మాట్లాడలేదు. రెండో రోజు మొత్తం తీర్మానాలు కలిపి మాట్లాడారు. కనీసం భోజనం విరామం ఇవ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగుస్తోందని చంద్రబాబు చెప్పిన విధంగానే చేసి చూపించారు. బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు సభ ప్రారంభించి 5 గంటలకు ముగించారు. మహానాడులో నారా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపించింది. 43 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీని మరో 40 ఏళ్లు నిత్య యవ్వనంగా ఉంచేందుకు 6 శాసనాలు ప్రతిపాదించడం మొదలు ఏ అంశంపై ఎవరు మాట్లాడాలి అనే నిర్ణయాలన్నీ లోకేష్ కేంద్రంగా జరిగాయి. భవిష్యత్తు నాయకుల్ని తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని అనుగుణంగా మహానాడు ఆద్యంతం యువ నాయకత్వాన్ని ప్రాధాన్యతను ఇస్తూ లోకేష్ కీలక బాధ్యతలు అప్పగించారు. కడపలో మహానాడు అంటే నేతలు కొందరు భయపడ్డారు. ఎండలు మండిపోతాయని, జనం రావడం కష్టమని అనుకున్నారు. తీరా మహానాడు దగ్గర పడేసరికి అల్పపీడనం సూచనతో మరింత కంగారు పడ్డారు. మహానాడు ముందు రోజు భారీ వర్షం కురవడంతో కార్యక్రమం జరుగుతుందో లేదో అనే నాయకులంతా భయపడ్డారు. భారీ వర్ష సూచనతో భారీ బహిరంగ సభ జరపాలా లేదా అనే సందేహంలో ఉన్న వాతావరణం సహకరించడంతో నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.